చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ప్లాన్ చేస్తున్నారు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? నాకెందుకో రాహుల్ని చూస్తుంటే అనుమానంగా ఉంది. ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం మేడం. ఇక్కడ నుండి ఏం వినిపించడం లేదు. ఛ! లేదు వాసు, వాళ్ళింకా రీచ్ అవ్వలేదు. కానీ తొందరలోనే గుడ్ న్యూస్ తెలుస్తుంది. ఆ రాహుల్ గురించి, ప్రణయ్ గురించి అంతా తొందరలోనే తెలుస్తుంది. థ్యాంక్స్ రా, మా అమ్మతో జావ తాగించినందుకు. అయ్యో అక్క, నాకెందుకు థ్యాంక్స్? కావాలంటే థ్యాంక్స్ బదులు నాకు కావాల్సింది అడుగుతాను. ఏం కావాలమ్మా? ముందు నువ్వు ఏడు పాపేయడం కావాలి, తర్వాత నాతో ఆడుకోవాలి. సరే చెప్పు, ఏం ఆడుకుందాం? నేను ముందు పరిగెడుతూ 1 2 3 అని అరుస్తాను. నేను 3 అన్న తర్వాత నువ్వు స్టార్ట్ అయి నన్ను పట్టుకోవాలి. సరే అయితే. రెడీనా? రెడీ. 1 2 3. ఈ వాసు మేడంతో ఏం మాట్లాడుతున్నాడు? అస్సలు వినిపించట్లేదు. అమ్మా! హే, బుద్ధుందా లేదా? అలా పరిగెడతావేంటి? ఏం కుంపలు అంటుకుపోతున్నాయి? అదేంటి నిత్య? నువ్వు మాట్లాడొద్దు. తనంటే చిన్నపిల్ల, నీకేమైంది? తను అలా పరిగెడుతుంటే వద్దని చెప్పాల్సింది పోయి నువ్వు తనతో పాటు పరుగులు తీస్తున్నావు. అసలు మీ ఇద్దరికి కామన్ సెన్స్ ఉందా? అదేంటమ్మా అలా కోపడుతున్నా? ఏమైంది? ఇప్పుడేమైందని? ఏమైందో మీరు చూడలేదా? అయినా మీ మేనకోడలు చేసే పనులు మీకెందుకు కనిపిస్తాయి? చూడు, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. నీ ఇష్టానికి పరిగెడతానంటే కుదరదు. ఇంకోసారి ఇలా చేసావంటే చర్మం ఒలి చేస్తాను. నిత్య, ఏం మాట్లాడుతున్నావు? చిన్నపిల్లలతో అలాంటి మాటలైనా మాట్లాడేది? కామన్ సెన్స్ లేంది వాళ్ళకు కాదు, నీకు. మీకు వీళ్ళేం చేశారో తెలుసా? తెలుసుకోకుండా మాట్లాడకండి. వాళ్ళేం చేసినా సరే చర్మం ఒలి చేస్తాను అంటే ఏంటి నీ ఉద్దేశం?